కాన్సెప్ట్ 2 ఏంటి సార్? రెండు వరుస సరి సంఖ్యలు. రెండు వరుస సరి సంఖ్యలు చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. సపోజ్ గా ఎక్స్ అండ్ వై ఇచ్చాడు, వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 77. ఆ సంఖ్యలు ఏంటి కనుక్కోమన్నాడు. ఇదేంటి సార్? రెండు వరుస సరి సంఖ్యలు. ఏమైనా రెండు వరుస సరి సంఖ్యలు తీసుకోండి సార్. 4 6 6 8 8 10. రెండు వరుస సరి సంఖ్యలు తీసుకోండి సార్. వాటి మధ్య వర్గాల మధ్యలో తేడా 6 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య. సరి మైనస్ సరి. నాకు ఇక్కడ బేస్ ఉంది కానే కాదు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. 8 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్. ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య. సరి మైనస్ సరి. నాకు అది బేస్ సంఖ్య ఉంది కాదు ఆన్సర్. రెండు ఎగ్జాంపుల్ తీసుకోనన్నా చెప్పొచ్చు. సరి మైనస్ సరి, ఇది కూడా సరి. ఆన్సర్ రెండు వరుస సహజ సంఖ్యల బదులు రెండు వరుస సరి సంఖ్యలు ఇస్తే రైట్ హ్యాండ్ సైడ్ నాకు బేసి సంఖ్య వచ్చే అవకాశమే లేదు సార్. మరి రెండు బేసి సంఖ్యలు ఉంటాయి సార్, అదే కాన్సెప్ట్. బేసి సంఖ్యలు ఉంటాయి చూసుకోండి సార్. 3 5 వరుసయి కదా సార్. 5 7 7 9. 3, 5 5, 7 7, 9 తీసేసేయండి సార్. 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. ఇది బేస్ సంఖ్య, ఇది బేస్ సంఖ్య. బేసి మైనస్ బేసి ఏమవుతుంది సార్? సరి. 7 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. బేసి మైనస్ బేసి ఏమవుతుంది సార్? సరి. 9 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్. బేసి మైనస్ బేసి ఏమవుతుంది సార్? సరి. రైట్ హ్యాండ్ సైడ్ బేసి సంఖ్య వచ్చే అవకాశం లేదు. ఒక ప్రీవియస్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ని తీసుకొని లైవ్లో క్వశ్చన్ని చేంజ్ చేసి ఆ మెథడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందరికీ అర్థమైందా సార్? రెండు వరుస సహజ సంఖ్యల మధ్యలో భేదం. సహజ సంఖ్యల బదులు బేస్ సంఖ్యలు ఇస్తే ఆన్సర్ ఏంటి సార్? భేదం ఎప్పుడు సరి సంఖ్య రావాలి. ఆన్సర్ అట్లాంటి వాల్యూలే లేవు. ఇట్లాంటి క్లాసులు దయచేసి మీరు అస్సలు మిస్ అవ్వద్దు సార్. ఇది నేను మీకు ఇచ్చేది జస్ట్ ట్రైలర్ మాత్రమే సార్. మీకు కోర్స్ తీసుకుంటే ఇంత డీప్ కంటెంట్ ఉందా అని తెలుస్తుంది. ఇంతకుముందు నేను తీసుకున్న టీచర్ కంటెంట్ స్థాయి ఏంటి, అనిల్ నాయర్ స్థాయి ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. మనం మెల్లమెల్లగా ఈ మిక్స్డ్ ప్రాక్టీస్లో ఉన్న 100 క్వశ్చన్లను నేను ఫ్రీ ఆన్ యూట్యూబ్ పెడతాను. రైట్. ప్రతి ఒక్క క్వశ్చన్ని కొంచెం టైం తీసుకొని అర్థం చేసుకోండి సార్. ఫస్ట్ సెషన్ మీరందరూ ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క నిమిషము సబ్జెక్టు స్టార్ట్ అయిపోయిన ప్రతి నిమిషంలో టాపిక్ ఉంటుంది. రైట్. సో మీకు రైల్వే కోర్స్ తీసుకోవాలనుకుంటే మనకు ఎన్టీపీసీ ఇంకొన్ని నెలల్లో వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతా అనేది మూర్ఖత్వము. కుదిరితే ముందే ప్రిపేర్ అవ్వండి. తెలంగాణ డిఈఓ ఎగ్జాక్ట్గా మనకు ఏప్రిల్ మే జూన్ 3 నెలల టైం ఉంది. పేపర్ 1 చదవాలి, పేపర్ 2 చదవాలి. పేపర్ 2లో కూడా సిలబస్ కొంచెం డీప్గానే ఉంది. కోర్స్ తీసుకోకపోతే లాస్ట్ మినిట్లో పెద్ద కుప్పలాగా ఏర్పడుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతారు. రోజు 2.5-3 గంటలు చదవడము, మనకు తెలియని టాపిక్ల నుంచి ఫస్ట్ చదవడము, దాని తర్వాత ప్రతి 4 రోజులకు ఒకసారి టెస్ట్లు రాయడము, వీడియోలు వాచ్ చేయడము, టెస్ట్లు రాయడము. ఈ 2 ప్యారలల్గా వెళ్ళిపోవాలి. బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ గవర్నమెంట్ బెస్ట్ థింగ్ ఏంటంటే మొత్తం యాప్టిట్యూడ్